బీఆర్ఎస్ మనగడ కోసమే నీళ్ళ సెంటిమెంట్. బీఆర్ఎస్ మనగడ కాదు, ఇది తెలంగాణ మనగడ. తెలంగాణ ఉద్యమం దేనికి పుట్టుకొచ్చింది? నీళ్లు నిధులు నియామకాలు. మళ్ళీ నీళ్లు ఆంధ్రకి ఇచ్చేస్తాను, నిధులు కూడా ఆంధ్రకే పోతున్నాయి, నియామకాలు కూడా మళ్ళా సెక్రటరేట్ భవన్లో వచ్చి ఆంధ్రోలే అక్కడ మెటబెట్టిందని తెలిసింది. అసలు ఉద్యమ స్వరూపమే నీళ్లు నిధులు నియామకాలు. మరి నీళ్ళ కోసం మాట్లాడకపోతే దేనికోసం మాట్లాడతారు? రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం వస్తే మన నిధులు మనకు మిగులుతాయని కొట్లాడిన్లు అందరు కలిసి. కేసీఆర్ గారు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని అందరు కొట్లాడిండ్రు. ఫైటింగే దానికోసం జరిగినప్పుడు మరి మళ్ళీ మన నీటి వాటాను తరలించకపోతానన్నప్పుడు మళ్ళీ ఫైటింగ్ చేయరు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి ఎందుకు అవమానాల పాలైతే ముఖ్యమంత్రి గారు? అది బీఆర్ఎస్ మనగడ కాదు, తెలంగాణ మనగడ. తెలంగాణ మనగడ 7 లక్షల ఎకరాలు ఆగమైపోతాయి. రంగారెడ్డి, పాలమూరు, నల్గొండలోని కొన్ని ఎకరాలు ఆగమైపోతాయి నీళ్ళందక. దాంట్లో బీఆర్ఎస్ స్వార్థం ఏమున్నది? తెలంగాణ కోసం కదా బీఆర్ఎస్ అడిగేది నీళ్లను. వాళ్ళ ఇంట్ల కోసం కాదు కదా. కేటీఆర్ ఇంట్లో వాటర్ అయిపోయినాయానో, కేసీఆర్ ఇంట్లో వాటర్ అయిపోయినాయానో, హరీష్ రావు ఇంట్లో వాటర్ అయిపోయినాయానో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల ఇళ్ళల్లో వాళ్ళ పొలాలకు నీళ్ళు వస్తలేవో అని గొడవ కాదు కదా. తెలంగాణ పొలాలు ఎండిపోతున్నాయని బాధ. తెలంగాణకు దక్కవలసిన నీటి వాటాను చంద్రబాబు నాయుడు అక్రమంగా తరలించకపోతున్నారనేది బాధ.